మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో చంద్రగిరి డిఎస్పి, చంద్రగిరి ఇన్స్పెక్టర్, పాకాల ఇన్స్పెక్టర్ వచ్చిన సమాచారం మేరకు పనబాకం ఏరియాలో హైవే మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక బొలెరో వెహికల్లో అనుమానాస్పదంగా పొన్నుస్వామి అనే వ్యక్తి, యాక్చువల్గా తమిళనాడుకు చెందిన వ్యక్తి, ఒక బొలెరోలో వస్తుండడం గమనించి అతనిని కంట్రోల్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ వెహికల్లో ఎక్కడ కనపడకుండా అతను డాష్ బోర్డు, గేర్ బాక్సు, వెనకాల ఒక టైర్ ఉండే ప్రాంతంలో కనపడకుండా లోపల దాదాపు 31 kgs గాంజాని దాచి అతను ప్రయాణిస్తున్నాడు. ఇతను ఒరిస్సా ప్రాంతంలో ఒకప్పుడు చదువుకున్నాడు. సో ఆ పరిచయాలతో అక్కడి నుండి శివకాశి మరియు తమిళనాడులో ఆ ప్రాంతంలో వారికి అమ్మడానికి ఇతను తీసుకెళ్ళడం జరుగుతోంది. ఇందులో భాగంగా అతని యొక్క కాల్ డీటెయిల్స్, తర్వాత తదుపరి విచారణలో వారికి కూడా తమిళనాడు ప్రాంత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి పూర్తిగా ఈ కేసు విచారించడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా కేవలం వెహికల్ బయటికి కనపడే విధంగా వెళ్తున్నా కానీ మా చంద్రగిరి పోలీసు వారు మా డాగ్ స్క్వాడ్లో ఉండే ట్రేసర్ డాగ్ని సపరేట్గా ఈ గాంజా లేదా డ్రగ్స్ని ఐడెంటిఫై చేసే డాగ్ని తీసుకొచ్చి డాగ్ ద్వారా ఇది పూర్తిగా సమాచారాన్ని ఎక్కడ ఉంది తీసుకొని తీయడంలో పనిచేసిన మా డాగ్ స్క్వాడ్ మరియు చంద్రగిరి పోలీసుని అభినందిస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుపతి జిల్లాలో డ్రగ్స్ని అలో చేయడం జరగదు. ఎవరైనా ఎటువంటి సమాచారం ఉన్నా కానీ 112 కాల్ కానీ లేదా పోలీసుకి సమాచారం ఇస్తే వారు గోప్యంగా ఉంచుతూ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలామందిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటివరకు. తొందరలో ఈ గాంజా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే అమ్ముతున్నారో వారిని పూర్తిగా నిర్మూలించడానికి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే వినియోగిస్తున్నారో వారికి ఫస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ చేయడం, తరువాత అయితే వారిపై కూడా షీట్లు ఓపెన్ చేసి ఫర్దర్ వారిపై కంప్లీట్గా వాచ్ పెట్టడం జరుగుతుంది. ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించాలి. ఎక్కడ ఇటువంటి సమాచారం ఉన్నా కానీ పోలీసు వారికి తెలియజేస్తే తప్పకుండా వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిపై అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ పనిచేస్తున్నాయి. పూర్తిగా వీటిపై సమాచారం తీసుకొని పాత కేసులు ఏమేమి ఉన్నాయి, ఆ కేసెస్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు. ఇటీవల కాలంలో 7 మంది మీద ఆల్మోస్ట్ పీడీ యాక్ట్ అక్కడ కూడా పెట్టడం జరిగింది. లాస్ట్ 1 yearలో ఈ ఆల్మోస్ట్ 7 members మీద పీడీ యాక్ట్ పెట్టాం. దాదాపు 150 మంది వరకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిలందరికీ ఎన్బిడబ్ల్యూఎస్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అందుకే 84% ఆఫ్ కన్విక్షన్ వచ్చింది. దట్ ఈస్ వెరీ బిగ్ అచీవ్మెంట్. 85% వరకు కన్విక్షన్ అనేది రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్లో ఇటీవల కాలంలో వచ్చింది. సో అది చాలా మంచి పరిణామం. సో దానివల్ల చాలామంది లోపలికి వెళ్ళిపోతున్నారు. సో నెక్స్ట్ లెవెల్లో ఖచ్చితంగా ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో అక్కడ వాడికి వెళ్ళి వాళ్ళని కూడా ఈ కేసెస్లో తీసుకురావడం జరుగుతుంది. చట్టంలోనే ఉంది. నాట్ ఓన్లీ ఇప్పుడు మీ దీంట్లో కూడా ఉంది, డ్రగ్ యాక్ట్లో కూడా ఉంది. వాళ్ళ ఆస్తులు చాలాసార్లు ఒకే ముద్దాయి హ్యాబిచువల్గా దొరికితే అతని యొక్క ఆస్తులు కూడా ఒక అఫెన్స్ తర్వాత సంపాదించిన ఒక అఫెన్స్కి మధ్యలో టైం తీసుకున్నప్పుడు ఆ అఫెండర్ యొక్క తదుపరి సంపాదన అనేది ఈ అఫెన్స్ ద్వారానే సంపాదించడాన్ని మనం ప్రూవ్ చేయగలిగితే ఆ ఆస్తులు కూడా ఈవెన్ జప్తు చేయవచ్చు. అది అన్ని యాక్ట్లోనూ ఉంది.